హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్. బీసీసీఐ పైన అయితే ఇర్ఫాన్ పఠాన్ మాత్రం అయితే తీవ్ర స్థాయిలో ఫైర్ అవ్వడం జరిగింది. ఇషాన్ కిషన్కు మరి సిఎస్ఐలకు రూల్ వర్తిస్తాయి, కానీ హార్దిక్ పాండ్యాకు రూల్ వర్తించాయా అనే విషయం పైన అయితే ఫైర్ అవ్వడం జరిగింది. అయితే బీసీసీఐ తీసుకున్న నిర్ణయాలపైన కూడా మన ఇర్ఫాన్ పఠాన్ మాత్రం అయితే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు ఇర్ఫాన్ పఠాన్ ఏమన్నాడు అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అయితే బీసీసీఐ మాత్రం అయితే ఈ సెంట్రల్ కాంట్రాక్ట్ సంబంధించి జాబితాను రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబితాలో వచ్చేసరికి 4 కేటగిరీలుగా పెట్టడం జరిగింది. A+, A, B, C అనే కేటగిరీలు కూడా డివైడ్ చేయడం జరిగింది. అందులో ప్లేయర్స్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే కేటగిరీలో వచ్చేసరికి మెయిన్గా వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్ను, ఇషాన్ కిషన్ తప్పించడం జరిగింది. అదేవిధంగా హార్దిక్ కేటగిరీలోకి తీసుకోవడం జరిగింది. దీనిపైన అయితే ఇర్ఫాన్ పఠాన్ మాత్రం అయితే తీవ్ర స్థాయిలో బీసీసీఐ పైన అయితే విమర్శలు అయితే గుప్పించడం జరిగింది. ప్లేయర్ను బట్టి రూల్స్ వర్తిస్తాయా, లేకపోతే రూల్స్ని బట్టి ప్లేయర్లను ఎంపిక చేస్తారా అనడం జరిగింది. ఎందుకంటే ఇషాన్ కిషన్కు వర్తించిన రూల్స్ మరి హార్దిక్ పాండ్యాకు వర్తించదా, మరి శ్రేయస్ అయ్యర్కు వర్తించదా అనే మాట మాత్రం అయితే అనడం జరిగింది. అయితే బీసీసీఐ మాత్రం అయితే ఒక క్లియర్గా ఒకటి చెప్పడం జరిగింది. డొమెస్టిక్ క్రికెట్ ఆడని వాళ్ళు దేశవాళీ క్రికెట్లో ఖచ్చితంగా ఆడాలనే రూల్ తీసుకురావడం జరిగింది. ఈ రూల్స్లో వచ్చేసరికి అటు హార్దిక్ పాండ్యా కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ, ఇషాన్ కిషన్ కానీ ముగ్గురు ప్లేయర్లు అయితే పాల్గొనలేదు. రీసెంట్గానే వీళ్ళు ముగ్గురు ఆడుతున్నట్లయితే సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. డివైవై పాటలు వచ్చేసరికి హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్లో ఆడుతున్నారు. రంజీ ట్రోఫీ వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్ కూడా ఆడుతున్నాడు. ఇటువంటి నేపథ్యంలో కూడా వీళ్ళిద్దరిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించడం జరిగింది. హార్దిక్ పాండ్యాకు చోటు ఇవ్వడం జరిగింది బీసీసీఐ మాత్రం అయితే. బీసీసీఐ తీసుకొచ్చిన రూల్స్ పైన అయితే ఇర్ఫాన్ పఠాన్ అయితే స్వాగతిస్తున్నాను కూడా చెప్పడం జరిగింది. రూల్స్ మాత్రం అయితే ఖచ్చితంగా వర్తించాలి, కాకపోతే ప్లేయర్స్ అందరికీ ఒకే రూల్గా పెట్టాలని కూడా చెప్పడం జరిగింది. కొంతమందికి ఒక రూల్ వర్తిస్తుంది, కొంతమందికి ఒక రూల్ వర్తించలేదా అనేది అయితే ఈ పాయింట్లో మాత్రం అయితే బీసీసీఐ మాత్రం అయితే ఫైర్ అవ్వడం జరిగింది. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్కు, ఇషాన్ కిషన్కు మాత్రమే రూల్ వర్తిస్తాయా, మరి హార్దిక్ పాండ్యాకి ఎందుకు వర్తించా అనే దానిపైన అయితే మన ఇర్ఫాన్ పఠాన్ వచ్చేసరికి సోషల్ మీడియా వేదికగా అయితే బీసీసీఐ పైన మాత్రం అయితే తీవ్ర స్థాయిలో ఫైర్ అవ్వడం జరిగింది. అయితే బీసీసీఐ తీసుకున్న నిర్ణయం అయితే మంచిదే అని చెప్పడం జరిగింది. ప్రతి ప్లేయర్ కూడా డొమెస్టిక్ క్రికెట్ ఆడని వాళ్ళు దేశవాళీ క్రికెట్ ఆడాలని కూడా ఇర్ఫాన్ పఠాన్ గారు మాత్రం అయితే సూచించడం జరిగింది. అయితే ఇషాన్ కిషన్ మరి శ్రేయస్ అయ్యర్లు కంబ్యాక్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో రావాలని ఆశించాడు శ్రేయస్ అయ్యర్. అదేవిధంగా ఇషాన్ కిషన్లో వచ్చేసరికి ఇద్దరు ప్లేయర్లు ఎంతో ప్రతిభావంతుల ప్లేయర్లు. బంతి నేల కొడితే ఎలా మన రివర్స్ అవుతారో వాళ్ళు కూడా అదే విధంగా రివర్స్ కంబ్యాక్ ఇస్తారు. టీమిండియాలో చోటు కూడా లభించాలని ఆశిస్తున్నానని ఇర్ఫాన్ పఠాన్ మాత్రమైతే చెప్పడం జరిగింది. వీళ్ళ కంబ్యాక్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎవరు ఊహించిన విధంగా వీళ్ళు రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూడా చెప్పడం జరిగింది. కాకపోతే బీసీసీఐ మాత్రమైతే నిర్ణయాలు అయితే ఒక ప్లేయర్కి ఒక విధంగా తీసుకోకూడదు, అందరు ప్లేయర్ను సమానంగా చూడాలని కూడా చెప్పడం జరిగింది బీసీసీఐకి మాత్రమైతే. అయితే వీళ్ళ ముగ్గురు ప్లేయర్లు నిర్ణయం తీసుకోవడం అయితే కీలక కారణం ఏంటంటే వీళ్ళు దేశవాళీ క్రికెట్లో ఆడకపోవడమే అని మెయిన్ కారణం అని తెలుస్తుంది. ఎందుకంటే బీసీసీఐ కూడా చెప్పినా కూడా వీళ్ళిద్దరు మాత్రమైతే దేశవాళీ క్రికెట్ ఆడలేదు. అందుకనే వీళ్ళపైన అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే బీసీసీఐ అయితే వెల్లడించడం జరిగింది. అదేవిధంగా హార్దిక్ పాండ్యా కూడా ఆడలేదు. హార్దిక్ పాండ్యా మాత్రమైతే ఆ నిర్ణయం తీసుకోలేదు. మరి చూడాలి బీసీసీఐ అయితే హార్దిక్ పాండ్యా పైన అయితే ఎలాంటి నిర్ణయం చూడాలి, ఎలా తీసుకుందని కూడా చూడాలి. దానిపైన వివరణ రాగానే మరొక వీడియో చేస్తాను. ఓవరాల్గా సినారియో చూసుకుంటే మాత్రమైతే ఇషాన్ కిషన్కు అదేవిధంగా శ్రేయస్ అయ్యర్కు మరొక ఛాయిస్ ఇస్తే అయితే బాగుండేదని నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు దేశవాళీ క్రికెట్ ఆడడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా హార్దిక్ పాండ్యా కూడా ప్రజెంట్ అయితే డివై పాటిల్ టోర్నమెంట్లో ఆడుతున్నాడు. ఇషాన్ కిషన్ కూడా ఆడుతున్నాడు. శ్రేయస్ అయ్యర్ కూడా రంజీ ట్రోఫీలో ఆడడానికి సిద్ధంగా ఉన్నట్లు అయితే చెప్పడం జరిగింది. ఇలాంటి తరుణంలో బీసీసీఐ అయితే ఈ నిర్ణయం తీసుకోపోకుంటే కొంచెం అయితే బాగుండేది అనేది అయితే నా ఉద్దేశం. మరి చూద్దాం, త్వరలోనే వీళ్ళ కంబ్యాక్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎవరు ఊహించిన విధంగా భారత్ జట్టులోకి త్వరలోనే రీఎంట్రీ ఇవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి రీఎంట్రీ ఏ రేంజ్లో ఉంటుంది, ఎలా ఉంటుందో అనేది అయితే మన తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ ఇర్ఫాన్ పఠాన్ గారు చేసిన వ్యాఖ్యలపైన అయితే మీరు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.